నిన్నటి శ్లోకాలు చూడండి 5, 6, 7. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తదా మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అపరా ప్రకృతి జడమైనటువంటిదని, పరాప్రకృతి చైతన్యమని, అంతేకాదు ఈ పరాప్రకృతి చాలా శ్రేష్టమైనటువంటిదని, ఈ జగత్తు మొత్తాన్ని కూడా ధరింపజేసేటువంటిది, జీవుడిగా మారేది కూడా అదేనని, అది స్వయంగా పరమాత్మ యొక్క ప్రతిబింబమేనని ఇంతవరకే తెలుసుకున్నాం. ఈ లోకంలో అన్ని ప్రాణుల యొక్క గర్భం ఏమిటంటే అపరాప్రకృతి. ఈ అపరాప్రకృతి పరాప్రకృతి రెండు కలవటం వల్లే ఈ సమస్తమైనటువంటి మానవ సృష్టి, ప్రాణి సృష్టి, ఈ సమస్తమైనటువంటి ప్రపంచ సృష్టి జరుగుతూ ఉంది. ఇక సాక్షాత్తు పరమాత్మ ఈ సమస్తమైనటువంటి జగత్తుకి, పుట్టుకకి, ప్రళయానికి, రెండిటికి కూడా కారణమైనటువంటి వాడు. మరి ఈ జగత్తునంతటా పరమాత్మ ఉన్నాడు కదా, మరి ఆ పరమాత్మని తెలుసుకోవటం ఎట్లా అనేటువంటిది సమస్య. దీన్ని భగవానుడు చెప్పబోతూ ఉన్నాడు. అంతటా ప్రపంచం కనపడుతూ ఉంటుంది మనకి, కానీ నిజంగా ఉన్నది పరమాత్మ. పరమాత్మ ఏమో మనకు కనపడతల్లా, ప్రపంచమేమో కనపడతా ఉంది. మరి పరమాత్మను మనం ఎట్లా చూడాలి, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అని అంటే ఈ ప్రపంచాన్ని చూస్తూనే పరమాత్మను చూడాలి. ఎందుకనంటే ఈ ప్రపంచానికి వేరుగా పరమాత్మ లేడు. ఈ ప్రపంచంలోనే ఉన్నాడు, ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నాడు, ఈ ప్రపంచ రూపంలో ఉన్నాడు. కాబట్టి అలా ఉన్నటువంటి పరమాత్మని మనం చూడాలంటే ఈ ప్రపంచాన్నే మనం ఆధారం చేసుకోవాలి. గాలి బాగా వీస్తున్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం కనుక తెలుసుకోవాలంటే చెట్టు కొమ్మలు, ఆకులు కదులుతున్నాయా లేదా అని చూసి ఎట్లా అయితే తెలుసుకుంటామో అదే ప్రకారంగా పరమాత్మని కనుక తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రపంచం ద్వారానే తెలుసుకోవాలి. ఈ ప్రపంచాన్ని ఆధారం చేసుకునే తెలుసుకోవాలి. మరి అటువంటి పరమాత్మ ఆయన ఏం చెబుతున్నాడు, నాకన్నా గొప్పది కానీ, నాతో సమానమైంది కానీ ఏమీ లేదు, నాకంటే వేరుగా ఉన్నటువంటిది ఏదీ లేదు, అంతటా నేనే ఉన్నాను అని పరమాత్మ చెబుతూ ఉంటే మరి ఆ పరమాత్మను మనం ఎలా తెలుసుకోవాలి? అందుకని ఆయన ఒక ఉదాహరణ ఇచ్చాడు. నేను మణులలో దారంలాగా ఉన్నాను అన్నాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాడు? మణులలో దారంలాగా ఉన్నాను అని అంటే మణులు వేరు, దారం వేరు. మరి దారం కనపడుతుందా అంటే దారం కనపడదు. మరి ఏం కనపడతాయి? మనకి మణులు కనపడతా ఉంటాయి. మరి అయితే మణులు కనపడతా ఉన్నాయి కానీ దారం లేకుండా మణులు ఉంటాయా? ఉండలేవు. మరి అయితే దారాన్ని చూడాలంటే మనం ఏం చేయాలి? మణుల్ని కాస్త అటు ఇటు నెట్టాలి. అలా కనుక వాటిని అటు ఇటు కనుక నెడితే అప్పుడు లోపల ఉన్నటువంటి దారం ఏదో మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే పరమాత్మని కనుక మనం తెలుసుకోవాలి అని అంటే మనకి బాహ్య దృష్టి కాకుండా అంతర్దృష్టి కావాలి. బాహ్య దృష్టితో కనుక చూస్తే పూలదండ కనపడుద్ది కానీ కట్టినటువంటి దారం కనపడదు. మణుల యొక్క హారం కనపడుద్ది కానీ లోపల ఉన్నటువంటి దారం కనపడదు. ఇది బాహ్య దృష్టితో చూస్తే. అంతర్దృష్టితో కనుక చూసినట్లయితే ఆ దారం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రపంచం మనకు కనపడతానే ఉంది కానీ ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమాత్మ మాత్రం మనకు కనిపించగల. ఈ ఆధారమైనటువంటి పరమాత్మను మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం? ఎలా పరమాత్మని ఉపాసించగలుగుతాం? ఎలా పరమాత్మకు మనం దగ్గర అవుతాం? ఎందుకంటే మానవ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆ పరమాత్మకి దగ్గర కావాలి. దగ్గర కావాలంటే పరమాత్మను తెలుసుకోవాలి. మరి
ఎదురయ్యేటువంటి ఉపాయం ఏమిటి అంటే అంతటా ఉన్నటువంటి పరమాత్మని మనం చూడటానికి మనకు ఒక అభ్యాసం కావాలి, ఒక అలవాటు చేసుకోవాలి. మనం ఏమిటి అలవాటు అంటే ఆ పరమాత్మని పరమాత్మని తెలుసుకునేటువంటి, పరమాత్మను చూచేటువంటి, ఈ ప్రపంచంలోనే పరమాత్మను చూచేటువంటి ఆ అభ్యాసం ఎలా చేయాలో భగవానుడు ఇప్పుడు తర్వాత శ్లోకాల్లో చెప్పబోతూ ఉన్నాడు. ఎలా చెప్తున్నాడు? ఆయన యొక్క విభూతులు చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఇలా ఇలా, ఇదిగో ఇందులో ఇందులో నేనున్నాను, ఇదిగో ఇట్లా ఇట్లా నన్ను చూడొచ్చు, ఇలా ఉన్నటువంటి వాటిలో నన్ను తెలుసుకోవాలంటే ఇదిగో ఈ రకమైనటువంటి పద్ధతిలో నువ్వు చూడవచ్చు అని ఒక ఉపాయాన్ని, ఒక మార్గాన్ని మనకి తెలియజేయబోతున్నాడు. అందులో మొట్టమొదటిది 8వ శ్లోకంలో కొన్ని విషయాల్ని, కొన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని, అంటే పరమాత్మని ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలో అదిగో వాటిని, ఆ విభూతుల్ని ముందుగా తెలియజేయబోతున్నాడు. 8వ శ్లోకం చూడండి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం ఋషు. కౌంతేయ, ఓ కుంతీనందన, ఓ అర్జున, అహం నేను, అప్సు నీటిలో, రసహ రుచిని, నేను నీటిలో రుచిని. నీరెప్పుడు చూస్తూనే ఉంటాం కదా, మరి ఆ నీటిని చూస్తూ భగవంతుడిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నేను నీటిలో రుచిగా ఉన్నాను. ఎప్పుడైనా మనం నీరు కనుక నోట్లో వేసుకున్నప్పుడు రుచిగా ఉన్నప్పుడు ఈ రుచి అదిగో ఆ భగవంతుడే అని మనం అట్లా చూడాలి. రసోహమప్సు కౌంతేయ, నీటిలో నేను రుచిగా ఉన్నాను. శశి సూర్యయోహో, సూర్యచంద్రుల్లో, శశి అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు, ఈ సూర్యచంద్రుల్లో నేను ఎట్లా ఉన్నానంటే ప్రభాస్మి, కాంతిగా ఉన్నాను నేను. ఈ సూర్యచంద్రుల్లో కాంతిగా నేనున్నా. సర్వ వేదేషు, అన్ని వేదాల్లో నేను ఎట్లా ఉన్నానంటే ప్రణవ, ప్రణవంగా ఉన్నాను, ఓంకారంగా ఉన్నాను. అన్ని వేదాల్లో నేను ఓంకారాన్ని. ఇంకా ఏం చెప్తున్నారు? ఖే, ఖే అంటే ఆకాశం, ఆకాశంలో నేను ఎలా ఉన్నానంటే శబ్ద, శబ్ద రూపంలో ఉన్నాను. ఆకాశానికి శబ్దగుణం ఉంది, ఆ శబ్దగుణం ఏమిటంటే నేనే అంటున్నాడు పరమాత్మ. నృషు అంటే మానవుల్లో పౌరుషం, మానవుల్లో పౌరుషాన్ని నేను. పౌరుషం అంటే ఏదో అనుకోబాకండి, పురుషార్థం. అంటే మానవుడు ఏదైతే చేయాలో దాన్ని పట్టుదలతో కనుక చేస్తుంటే దాన్ని పురుషార్థం అని అంటారు. అదిగో ఆ పురుషార్థాన్ని నేను అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మే. అయితే ప్రపంచం పరమాత్మే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుద్ది. అందువల్ల ముందుగా ఏం చేయాలంటే ఈ ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడు అని చూడటం నేర్చుకోవాలి. ఇది అభ్యాసం. ఈ ప్రపంచంలో పరమాత్మ ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని అంటే ఇక్కడ మనకు కొన్ని రకాలైనటువంటి ఆధారాలు ఇస్తూ ఉన్నాడు. ఈ పరమాత్మని కనుక మనం దర్శించాలి అని అంటే మనం బాహ్య దృష్టిని వదిలేయాలి, అంతర్దృష్టిని కలిగి ఉండాలి. ఈ నామరూప ప్రపంచంలోనే నామరూపాలను తొలగించి ఆ పరమాత్మని దర్శించాలి. మన వీధిలోనే ఉన్నాడు విశ్వేశ్వరరావు అని ఒక ఆయన. దసరా పండగకి సరదాగా పులివేషం వేశాడు. పులివేషం వేస్తే ఎలా ఉంటుంది? ఒంటి నిండా రంగు పోస్తారు, పులి చారలు వేస్తారు, తలకేమో పులి టోపా తగిలిస్తారు, వెనకేమో తోక పెడతారు. ఆయన మామూలుగా పులిలాగా ఎగురుతూ ఉంటాడు. అందరూ కూడా పులి పులి అనుకుంటారే కానీ ఆయన ఎవరో తెలియదు. ఎందుకని తెలియదు? మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ముఖాన్ని ఓ టోపా, పులి ఆ టోపా కప్పేసింది. కప్పేసినప్పటికీ ఆయన పులి, ఆయన ఫలానా వ్యక్తి, ఆ విశ్వేశ్వరరావు అన్నటువంటి సంగతి మనకి తెలియదు. మరైతే ఆయన మనం తెలుసుకోవాలి అని అనుకుంటే ఏం చేయాలి? ముందు ఆయన ఆ టోపాగానే తీసేస్తే ఆ ముఖం కొంచెం అర్థం అవుద్ది. ఇంకా అర్థం కాకపోతే మొహం మీద ఉన్నటువంటి రంగు, ఒంటి మీద ఉన్నటువంటి రంగు కడిగేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆయన ఎవరో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనం బాహ్య దృష్టితో చూస్తే అది పులి, అంతర్దృష్టితో చూస్తే అంటే పైన ఉన్నటువంటి వేషాలన్నీ కనుక తీసేసి చూస్తే
ఆయన విశ్వేశ్వరరావు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మరి ఇదే ప్రకారంగా ఇక్కడ కూడా పరమాత్మ ఏం చేశాడంటే ఈ ప్రపంచం అనేటువంటి వేషం వేసుకొని కూర్చున్నాడు. ఈ ప్రపంచ వేషంలో ఎప్పుడైతే కూర్చున్నాడో మనం ఆ పరమాత్మని కనుక దర్శించాలంటే ఈ వేషం కాస్త తీసేయాలి. ఈ నామరూప గుణాలు అనేటువంటి వేషం తీసేయాలి. అంటే ఒక పేరు, ఒక రూపం, కొన్ని గుణాలు, వీటన్నిటినీ కూడా తగిలించుకొని పరమాత్మ కాస్త ప్రపంచం అయ్యాడు. మరి ఈ ప్రపంచాన్ని మనం మళ్ళీ పరమాత్మగా చూడాలంటే వేసుకున్నటువంటి వేషాన్ని మనం తీసేయాలి. ఇలా ప్రపంచంలో అన్నింటినీ కూడా అంతర్దృష్టితో, సూక్ష్మ దృష్టితో చూడటాన్ని ఎలా అభ్యాసం చేయాలో మనకి భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇదే భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి గొప్ప విశేషం. ఎందుకంటే భగవద్గీత ఏదో చెప్పి ఊరుకోవటం కాదు, నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. నీకు ఎక్కడ ఏ రకమైనటువంటి సందేహం లేకుండా నీవు కనుక కొంచెం దాని మీద కనుక దృష్టి కనుక పెట్టినట్లయితే నీకు కావాల్సినటువంటి సమస్తమైనటువంటి విషయాలు చెప్తుంది. ఏమైనా నీ బాహ్య దృష్టి తీసేసి అంతర్దృష్టి పెట్టుకో, ఎదుగో నేను కనపడతాను అని చెప్పి వదిలేయటల్లా. ఆ అంతర్దృష్టిని ఎలా పెట్టుకోవాలనో, ఏ ప్రకారంగా అభ్యాసం చేయాలో అవన్నీ కూడా భగవానుడు ఇక్కడ మనకి తెలియజేయబోతున్నాడు తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో. ఇది అభ్యాస విధానం. ఈ అభ్యాస విధానాన్ని కూడా మనకి భగవానుడు చెప్పబోతున్నాడు. ఈ అభ్యాసం కనుక మనకి చేత అయిందనుకోండి, ఎందుకంటే భగవంతుడు చెప్పడం అంటే ఈ అభ్యాసం కనుక మనకి చేతనైతే సర్వత్రా మనం పరమాత్మను దర్శించగలుగుతాం. ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క భావన మన మనస్సులో స్థిరంగా నిలబడిపోతుంది. చివరికి మనం ఆ పరమాత్మ స్వరూపులమే అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాం. అందుకే ఇక్కడ వివిధ రకాలైనటువంటి వస్తువుల్లో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఆ పరమాత్మను చూచేటువంటి అభ్యాసం ఎలా చేయాలో భగవంతుడు ఇక్కడ అనేకమైనటువంటి విభూతులుగా తెలియజేస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే రసోహం అప్సు అన్నారు. అప్సు అహం రసహ అని, నీటిలో నేను రసస్వరూపుణ్ణి అన్నారు. రసం అని అంటే రుచి అని అర్థం. అంటే నీటిలో ఉన్నటువంటి రుచి సాక్షాత్తు భగవానుడే. ఇది మనం చూడాలి. నీటిలో ఉన్నటువంటి రుచిని భగవానుడే అని మనం గ్రహించాలి. మంచినీటిలో ఉన్నటువంటి రుచి మన యొక్క దాహాన్ని తీరుస్తుంది. బాగా దాహం వేసినప్పుడు ఉప్పు నీరు తాగండి, సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు తాగండి, మీ దప్పికేమైనా తీరుద్దేమో? తీరదు. మంచినీళ్ళు తాగినప్పుడు తీరుద్ది. ఏమిటి విచిత్రం? దాంట్లో ఉన్నటువంటి ఆ రసం అంటే ఆ రుచి. అంతేకాకుండా నాలుక మీద ఆ లాలాజలం ఓరుతుంటేనే మనకి బయట నుంచి లోపలికి పడ్డటువంటి వస్తువుల యొక్క రుచి తెలుస్తుంది. నువ్వు స్వీట్ నోట్లో పెట్టుకున్నా, హాట్ నోట్లో పెట్టుకున్నా, ఏది నోట్లో పెట్టుకున్నా ఆ నాలుక మీద లాలాజలం కనుక ఊరకపోతే అంత మట్టిలాగా ఉంటుంది, అంటే రుచి తెలియదు. అందుకనే జ్వరం తగిలినప్పుడు ఏ విధంగా కూడా రుచిగా ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత ఏదైనా డాక్టర్ తినమన్నా సరే 1-2 రోజుల దాకా అసలు రుచి ఏమీ తెలియదు, ఏదో మట్టి తిన్నట్టు తింటవి. కారణం ఏమిటంటే ఆ నాలుక మీద వరుణుడు లాలాజలం అది లేకపోవటం అన్నమాట. అందుకనే భగవంతుడిని ఏమన్నారంటే రసోవై సహా అన్నది వేదం. భగవంతుడికి ఒక పేరుంది, రసోవై సహా అంటే ఆ భగవంతుడు రసస్వరూపుడు అని వేదమంత్రం మనకి చెప్తూ ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ రసమున్నా, అంటే ఎక్కడెక్కడ రుచి ఉన్నా అదంతా కూడా భగవంతుడే. ఆయన రసేశ్వరుడు, భగవంతుడు అని మనం తెలుసుకోవాలి. నీరు తాగి తృప్తి పడుతున్నాం మనం. మరి ఇలా తృప్తి పడుతున్నామంటే అది ఆయన భిక్ష, ఆ పరమేశ్వరుడి యొక్క భిక్ష. ఈ దాహాన్ని తీర్చేటువంటి శక్తి నీటికి ఎక్కడిది అంటే రసస్వరూపుడైనటువంటి భగవంతుడి వల్లనే ఇదిగో మనకి ఈ రుచి అనేటువంటిది తెలుస్తుంది, దప్పిక అనేటువంటిది తీరుతుంది. రుచి కలుగుతున్నది కాబట్టి నీటిలో ఉన్నటువంటిది ఆ రుచి భగవత్ స్వరూపమే. ఎవరి మాటలన్నా మధురంగా ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నాయి అనుకోండి, ఆ మధురం ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసినా అది కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. ఇప్పుడు ఈ భావన కనుక మనం నిరంతరం చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా చక్కగా మాట్లాడితే వాళ్ళు ఆ మృదు మధురంగా మాట్లాడితే అదిగో అక్కడ భగవంతుడే ఉన్నాడు. బాగా నీటి రుచి కనుక మనకి ఆ రుచి అయినటువంటి నీరు కనుక మనం తాగితే ఇందులో భగవంతుడే ఉన్నాడు అని అలా కనుక మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, ఈ భావన చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నీ చిత్తం, నీ మనస్సు ఎప్పటికప్పుడు అంతర్ముఖం అవుతుంది, భగవంతుడిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇది ఒట్టి మాట కాదు.
ఇది నిజం. మనం రోజు కూడా ఎన్నిసార్లు నీటిని చూస్తూ ఉంటాం. తాగేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు, కాళ్ళు కడుక్కునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, బయట నుంచి వచ్చినటువంటి నీళ్లు ట్యాప్లో నుంచి పట్టుకునేటప్పుడు, ఇలా ప్రతిరోజు కూడా అనేక సందర్భాల్లో నీటిని వాడుతూ ఉంటాం. నీటిని వాడుతున్నప్పుడల్లా ఓహో భగవంతుడు చెప్పాడు కదా ఈ నీటిలో రసస్వరూపంగా నేను ఉన్నాను అని ఒక్కసారి కనుక మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, అంటే ప్రతిరోజు నీటిని గురించి మనం ఎన్నిసార్లు ఆ నీటిని వాడతాం? దాదాపు రోజుకు 10 సార్లు 15 సార్లు వాడుతూ ఉంటాం. ఆ 10-15 సార్లు అయినా భగవంతుడిని కనుక నువ్వు గుర్తు తెచ్చుకుంటే ఒక్క నీటిని వాడేటప్పుడే ఆ భగవంతుడికి మనం దగ్గరైనట్టే కదా. అంతవరకు ప్రాపంచిక విషయాలకు దూరమై భగవంతుడికి దగ్గరైనట్టే కదా. కాబట్టి ఇలా నీటిని తాగేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, కాళ్ళు కడుక్కునేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు, వంట చేసుకునేటప్పుడు, అంట్లు తోముకునేటప్పుడు, కళ్ళాపి చల్లేటప్పుడు, మరి నీరు పట్టుకునేటప్పుడు రోజు గంటన్నర సేపు నీరు పట్టుకుంటూ ఉండాలి ఇంట్లో. కాబట్టి ఇలా అన్ని సందర్భాల్లో కూడా ఈ నీటిని చూసినప్పుడల్లా నీటిలో ఉన్నటువంటి రసస్వరూపుడు అదిగో పరమాత్మే అని మనం చూడాలి. ఈ భావనగానే చేశామంటే ఇంతకంటే మించినటువంటి జపం, ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఇంకేముంటుంది? ఏదో కావాలని కూర్చొని చేసేదానికన్నా మనం దైనందిన జీవితంలో మనం చేసేటువంటి పనుల్లోనే ఆ భగవంతుడిని కనుక గుర్తు తెచ్చుకోగలిగితే, ఆ భగవంతుడిని కనుక మనం భావించగలిగితే ఇంతకంటే గొప్ప ఆ జప ధ్యానాలు ఇంకేముంటాయి. కాబట్టి అంతేకాకుండా ఈ నీటి యొక్క విశేషం ఏమిటంటే, నీరు అనగానే మనకి గంగ గుర్తుకొస్తుంది. ఈ గంగ ఏమిటంటే ఓ పుణ్య నది. దీనికోసం ఎంతో కష్టపడి భగీరథుడు నేల మీదకి తీసుకొచ్చాడు. గంగా సమం నాస్తి తీర్థం అని అన్నారు. అంటే గంగతో సమానమైనటువంటి తీర్థం లేనే లేదు అని. గంగా నది జలం అంత పవిత్రమైనటువంటిది అన్నమాట. గంగ లాంటి తీర్థం ఇక ఈ లోకంలో ఎక్కడా లేదు. గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి మానవుల యొక్క విశ్వాసం. కానీ కొంతమంది నాగరికులు అనుకునేటువంటి వాళ్ళు ఏమంటారంటే, అది కూడా నీరే కదండి, గంగలోది నీరే, ఇక్కడిది నీరే, కాబట్టి ఏమిటి గొప్ప అని అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంకా పైగా వాళ్ళు వాదిస్తారు, ఏమంటే గంగ పుణ్యమైనటువంటిది అన్నారు కదా, గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందన్నారు కదా, మరి గంగలోనే ఉండేటువంటి చేపలకి కప్పలకి ఎంత పుణ్యం రావాలండి అని అడుగుతారు. నిజమే, గంగలో ఉండేటువంటి చేపలు కప్పలు కూడా ఇది పుణ్యనది, ఇది పుణ్యజలం, కాబట్టి ఇందులో కనుక ఉంటే మనకి పుణ్యం వస్తుంది, ఆ భావనతో కనుక అక్కడ ఉంటే వాటికి కూడా పుణ్యమే. కానీ వాటికి ఆ భావన ఉంటుందా? ఉండదు. కాబట్టి వాటికి మాత్రం మామూలు లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే గంగా నదిలో స్నానం చేయాలని చెప్పి ఏ కాశీకో ఎక్కడికో మనం ఖర్చు పెట్టుకొని 10 మందితో కలిసి వెళతాం, ప్రయాణం తీర్థయాత్రలు చేస్తాం. ఈ తీర్థయాత్రలు చేసేటప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని పోయినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి పుణ్యం రావాలి కదా, ఈ డబ్బులు మనం పుణ్యం కొనుక్కోవాలంటే ఇదిగోండి దీంట్లో మునగండి అంటే దాంట్లో మునుగుతాం, అక్కడ దండం పెట్టండి అంటే ఇక్కడ దండం పెడతాం. కాబట్టి ఇలా మనం మానవులు ఏం చేస్తామంటే ఒక భావన చేస్తాం. కాబట్టి భావన ప్రధానమైనటువంటిది. నువ్వు ఏ భావనతో కనుక ఉంటావో ఆ భావన ప్రధానంగానే క్రియ అంత ప్రధానమైనటువంటిది కాదు. కొంతమంది ఏం చేస్తారంటే క్రియలకే ప్రాధాన్యం ఇచ్చి చూస్తారు, వాళ్ళకి అర్థం కాదు. ఆచార్య వినోబా భావే ఒకసారి కలకత్తా నుంచి కాశీ వెళుతున్నాడు. రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే రైలు మొఘల్ సరాయ్ స్టేషన్ ఉంది ఉత్తరప్రదేశ్లో. ఆ మొఘల్ సరాయ్ స్టేషను దాటి గంగానది బ్రిడ్జి మీదుగా వెళుతూ ఉంది రైలు. ఆ సమయంలో పక్కన కూర్చున్నటువంటి ఎవరో ఒక పల్లెటూరు రైతు, ఆయన దగ్గర ఒక మూట ఉంది. ఆ మూటలో నుంచి ఒక కాణీ తీసి, పూర్వకాలంలో కాణీలు ఉండేవి, ఇప్పుడు చెబితే ఎవరికి అర్థం కావు, ఆ కాణీ తీసి ఆ కాణీని ఏం చేశా అంటే అట్లా దండం పెట్టుకొని గంగే తవ దర్శనాన్ ముక్తి అని ఆ కాణీ దాంట్లో వేసాడు. అంటే నీ దర్శనం అయితే ముక్తే కదా ఓ గంగామాత అని అదిగో ఆ కాణీని ఆ నదిలో వేసాడు. పక్కనే ఒక ఆఫీసర్ గారు ఉన్నాడు, చాలా దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఈ రైతు పక్కకు చూసి సొరసొర చూస్తున్నాడు. ఎందుకనంటే అంటే మూర్ఖుడు, పల్లెటూరు బయతు, ఏం తెలుసు వీడికి, అనవసరంగా కాని వేస్ట్ చేస్తున్నాడు, ఏదో అక్కడ గంగలో వేస్తారంటే ఈయనకేదో పుణ్యం వచ్చిందంట అని ఆయన లోపల మనస్సులో అట్లా అనుకొని ఆ చొరసొరా చూస్తున్నాడు. చూసి బుద్ధిహీనులు, మూఢులు, ఇలాంటి వాళ్ళే ఈ దేశంలో ఉన్నారు చాలామంది అని అన్నాడంట పైకి. అనేటప్పటికీ పక్కన ఉన్నటువంటి వినోబా భావే విన్నాడు. విన్న తర్వాత జ్ఞానం ఎప్పుడు కూడా ఏమిటంటే
తను ఏమన్నా ఊరుకుంటాడు, కానీ అదిగో భక్తులైనటువంటి వారిని ఏమనంటే ఊరుకోడంట. అందుకని ఆయన కోపం వచ్చేసి, అందుకని ఆయనతో అన్నాడంట, ఆ ఆఫీసర్ గారితో అంటున్నాడు, అయ్యా ఈ అమాయకమైనటువంటి రైతు గంగలో కాని వేస్తే ఆయన మూర్ఖుడని, డబ్బు వృధా చేశాడని నువ్వు పాపం బాధపడిపోతున్నావు కదా. నీకు క్రియలో దృష్టి ఉంది కానీ భావనలో దృష్టి లేదు. అంటే కాణి వేయటం మాత్రమే చూసావు, కానీ ఆ కాణి వేసినప్పుడు అతని యొక్క భావన ఏమిటి? ఆయన అన్నాడుగా, గంగే తవ దర్శనాన్ముక్తి అని అన్నాడు కదా. ఆ భావన మాత్రం నీకు పట్టదు, ఎందుకంటే దాని అర్థం కూడా నీకు తెలియదు. నువ్వేం చేస్తున్నావు అంటే కాణి వేసిన సంగతి చూస్తున్నావు, వేస్ట్ చేశాడు, అనవసరంగా వృధా చేశాడు అని అంటున్నావు. నిజమే పాపం, ఆయన వృధా చేశాడు. కానీ నువ్వు రూపాయలు నిప్పుల్లో వస్తున్నావు కదయ్యా, ఆయన కానీ నీళ్ళల్లో వేశాడు. నువ్వేం చేస్తున్నావు? సిగరెట్ అప్పుడు సిగరెట్ ముట్టిస్తున్నావే, మొత్తం ఈ డబ్బులన్నీ నిప్పుల్లో పోసినట్టే కదా. నువ్వా మూర్ఖుడివి, ఆయన ఆలోచించుకో కాస్త అని అన్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నావు అని అంటే, భావన లేనటువంటి కర్మ అది ఎందుకు పనికిరాదు. భావనతో చేసినటువంటి కర్మ ఏదైనా సరే చాలా గొప్పదైనటువంటిది. ఆ భావనే నీకు ఫలితాన్ని కూడా ఇచ్చేటువంటిది అన్నమాట. కాబట్టి ఈ కాని గంగలో వేయటం అనేటువంటిది అతడు ఒక అద్భుతమైనటువంటి భావనతో వేశాడు కనుక అది అతనికి పుణ్యప్రదమైనటువంటిది. మరి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మనం నీటిని చూచినప్పుడల్లా భగవంతుడు మనకు గుర్తుకు రావాలి. ఇది దీని యొక్క ఉద్దేశం. ఇక రెండవది ఏమనేంటంటే, చంద్రసూర్యుల్లో ప్రకాశాన్ని నేను అన్నాడు. వెలుగు, ప్రకాశం, దాన్ని నేను అన్నాడు. సూర్యుడిలో కోట్లాది సంవత్సరాల నుంచి ఎంతో వేడి అలా వస్తుంది, ప్రకాశం వస్తూ ఉంది. అది తరిగిపోయినటువంటి సంపద, తరిగిపోయినటువంటి కాంతి. తీక్షణమైనటువంటి ఆ కాంతే చంద్రుని మీద పడి ఆ చల్లని కాంతిని, చల్లని ఆ వెన్నెల్ని మనకి ప్రసాదిస్తున్నాడు చంద్రుడు. అంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా మనకి కాంతిని ప్రసాదిస్తూ ఉన్నారు. అయితే ఈ కాంతి ఎక్కడిది? సూర్యుడిలో ఉన్నటువంటి కాంతి చంద్రుడి మీదకి వచ్చింది కాబట్టి చంద్రుడిలో కాంతి లేదు, కానీ సూర్యుడిలో కాంతి. అయితే సూర్యుడిలో ఉన్నటువంటి కాంతి ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే ఎక్కడి నుంచో రావాలి. అదిగో అదే భగవంతుడు. అంటే భగవంతుడే ఆ సూర్యుల్లో ఉన్నటువంటి కాంతి రూపంలో ఉండి మనకి వెలుగుని ప్రసాదిస్తూ ఉన్నాడు. వెలుగు కనుక లేకపోతే మానవులు జీవించలేరు. పగలల్లా కూడా మనకి 12 గంటల సేపు, దాదాపు 14 గంటలు 15 గంటల సేపు వెలుగు ఉంటుంది కదా. దేనివల్ల ఉంటుంది? ఆ సూర్యుడి వల్లనే ఉంటుంది. రాత్రిపూట మాత్రం మనకి చీకటి ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు ఇంకో పక్క పోతాడు వాళ్ళకి వెలుగునివ్వటం కోసం. అందుకని రాత్రిపూట మాత్రం చీకటి ఉంటుంది. ఈ చీకటి ఉన్నప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం? దీపాలు వెలిగించుకోవడానికి పూర్వకాలంలో అయితే దీపాలు వెలిగించుకోవడానికి, ఈ కాలంలో అయితే కరెంట్ కనుక లేకపోతే ఇంకా దేనికో రకరకాలైనటువంటి ఖర్చు పెట్టుకుంటే కానీ మనకి ఆ వెలుగు అనేటువంటిది రావట్లేదు. కానీ ఒకే ఒక్క సూర్యుడు సమస్తమైనటువంటి ప్రపంచానికి కూడా వెలుగుని ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి చీకటేమో దయ్యం లాంటిదంట, వెలుగేమో చాలా ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి. మరి అయితే ఇటువంటి వెలుగు ఏదైతే ఉందో, మానవుడికి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వెలుగు, ఆనందాన్ని కలిగించేటువంటి వెలుగు, అది ఎక్కడి నుంచి వచ్చినా సరే అది నా సొత్తే అంటున్నాడు భగవానుడికి. సూర్యచంద్రుల్లో ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో, కాంతి ఏదైతే ఉందో, అదిగో అది నాదే, నేను ఇస్తున్నటువంటిదే అని భగవంతుడు చెబుతాడు. నీళ్లు ఏ కుళాయి నుంచి వచ్చినా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చాయి. మన ఇంట్లో ఏ బల్బు వెలిగినా బయట నుంచి వచ్చినటువంటి కరెంటు వల్లనే. మరి వేడి ఎక్కడి నుంచి వచ్చినా అది అగ్ని నుంచి వచ్చింది. మరి సూర్యచంద్రుల్లో ఉన్నటువంటి వెలుగు ఏ రూపంలో వచ్చినా అది భగవంతుడిదే అని మనం నిరంతరం కూడా ఉపాసన చేయాలి. ఇందాకేం చెప్పారు? నీటి సంగతి చెప్పారు. ఇప్పుడేం చెప్పారు? సూర్యచంద్రుల సంగతి చెప్తున్నారు. నువ్వు ఎప్పుడు చూసేది సూర్యచంద్రుల్ని గంటలు గంటలు చూస్తావు, రోజు కావాలని చూడవు. కానీ నీకు వెలుగుందంటే సూర్యుడు ఉన్నాడని అర్థం, రాత్రిపూట వెన్నెలు ఉంది అని అంటే చంద్రుడు ఉన్నాడని అర్థం. అంటే ఈ సూర్యచంద్రుల్ని నువ్వు చూస్తూనే ఉన్నావు. కాబట్టి సూర్యచంద్రులను చూసినప్పుడల్లా నీకు ఆ భగవద్భావన రావాలి. అందుకే ఇక్కడ సూర్యచంద్రుల్లో ఉన్నటువంటి వెలుగు నేను అన్నాడు. కాబట్టి సూర్యచంద్రులను చూసినప్పుడల్లా ఆ వెలుగు, ఆ కాంతి, ఆ వెన్నెల, ఆ చల్లదనం ఇవన్నీ కూడా భగవంతుడే అనేటువంటి భావన మనం చేస్తూ ఉండాలి. ఇక మూడవది, సర్వ వేదేషు, అన్ని వేదాల్లో ప్రణవ, నేను ప్రణవాన్ని అని అంటున్నాడు. వేదాల్లో నేను ప్రణవాన్ని. మనకి 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాల్లో కూడా
ఏ విషయం అయితే ఉందో అదంతా కూడా ప్రణవస్వరూపుడైనటువంటి పరమాత్మను గురించే ఉంటుంది. 4 వేదాల్లో ఉన్నటువంటి విషయం అంతా పరమాత్మను గురించే. ప్రణవం అంటే శబ్ద బ్రహ్మము అని అర్థం. వేదాలకి ఆద్యంతంలో ఉన్నదంతా కూడా, అంటే వేదాలకి మొదట్లోనూ చివరిలోనూ ఉన్నదంతా కూడా ప్రణవమే, ప్రణవ శబ్దమే. పరమాత్మని శబ్దంతో సూచించడానికి ఈ ప్రణవం అనేటువంటిది ఉంది. ప్రణవం అంటే ఏమిటి? ఓంకారం. ఓంకారం అంటే ఆ ఓంని కనుక విడగొడితే అకారం ఉకారం అకారం వస్తుంది. ఆ ఉ మా ఈ 3 కలిపితే ఓం అయింది. అసలు ఈ అకారం ఉకారాలు మకారాలు ఎక్కడియండి? ఈ మొదటి 3 వేదాలే. 3 వేదాల నుంచి తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారండి? మొట్టమొదటి వేదమైనటువంటి ఋగ్వేదంలో మొట్టమొదటి పదంలో మొట్టమొదటి అక్షరం ఆ. ఏమిటో తెలిసిన? ఓం అగ్నిమీడే పురోహితం అది మొట్టమొదటి వేదం ప్రారంభం చేస్తే దీంతో ప్రారంభం చేసి అగ్నిమీడే పురోహితం అని దాంతో ప్రారంభం. ఆ అగ్నిమీడేలో మొట్టమొదటి అక్షరం ఏమిటి? ఆ. అదిగో దాన్ని తీసుకున్నారు. ఋగ్వేదంలో మొట్టమొదటి పదంలో మొదటి అక్షరం. యజుర్వేదంలో మధ్య పదంలో మధ్యాక్షరం ఉ. సామవేదంలో చివరి పదం చివరి అక్షరం ఆ ఉ ఈ 3 కలిపితే ఓం. అంటే 3 వేదాలలో ఉన్నటువంటి ఆ వాక్యాలను తీసుకొని ఓం ప్రణవం అనేటువంటిది తయారు చేశారు. మరైతే ఈ శబ్దాలన్నీ కూడా, అన్ని శబ్దాలు కూడా ఓంకార శబ్దంలోనే ఇమిడిపోతాయి. మనం ఏం చెప్పుకున్నా అన్ని ఓంకార శబ్దంలో ఇమిడిపోతాయి. ఎందుకనంటే మనం ఏం మాట్లాడినా అకారం ఉకారం మకారం లేకుండా ఏమైనా మాట్లాడతామా అంటే మాట్లాడటానికే వీలు. కాబట్టి ఈ శబ్దాలన్నీ కూడా ఓంకారం ఉన్నాయి. వేదాలన్నీ కూడా ఓంకారంలోనే ఇమిడి ఉన్నాయి. అసలు వేదాలు అని అంటే ఏమిటంటే శబ్దం, శబ్ద బ్రహ్మం అన్నారు. అంటే వేదాలంటే శబ్దమే. కాబట్టి ఇదన్నీ కూడా ఆ ప్రణవంలోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి వేదాలన్నింటిలో ఉంది పరమాత్మే, ప్రణవ స్వరూపుడైనటువంటి పరమాత్మే. ప్రణవ శబ్దం యొక్క మహాత్యాన్ని అన్ని శృతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు అన్నీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. భౌతికమైనటువంటి దృష్టితో కనుక ఈ ప్రణవాన్ని పరిశీలిస్తే ఎలా ఉంటుందో జర్మనీలో ఒక శాస్త్రవేత్త మహానుభావుడు ఆయన పరిశీలించాడు. మనకి బుద్ధి పుట్టకపోయినా జర్మనీలో ఉన్నవాడికి బుద్ధి పుట్టింది. ఎందుకంటే ఈ వేదాల్లో ఉన్నటువంటి ప్రణవాన్ని పరిశీలన చేయాలి అని. ఏం చేశాడు ఆయన? ప్రణవ స్వరూపం అంతటా ఉందన్నారు కదా, అంతటా శబ్దం ఉంది కదా, కాబట్టి ఈ ప్రణవ స్వరూపం ఈ అంతటా ఉన్నదని ఎట్లా రుజువు చేయాలని ఆలోచించి ఆయన ఒక పదార్థాన్ని ల్యాబొరేటరీకి వెళ్ళి ఒక పదార్థాన్ని తీసుకొని దాన్ని విడగొట్టడం ప్రారంభించాడు, విభజించడం ప్రారంభించాడు. ఆ విభజించడం ప్రారంభించిన తర్వాత మనం మామూలుగా ఏమంటామంటే అణువు అని అంటాం పదార్థాన్ని. ఈ అణువుని విభజించడం ప్రారంభించిన తర్వాత విభజించగా మనం అటు కొట్టామనుకోండి ఒక సన్న ముక్క వస్తుంది. ఆ ముక్కను కొట్టామనుకోండి ఇంకా చాలా ముక్కలు వస్తాయి. ఆ ముక్కను మనం మళ్ళీ కొట్టామనుకో మళ్ళీ ముక్కలు వస్తాయి. దాన్ని కొట్టామనుకోండి మళ్ళీ వస్తాయి. అంటే ల్యాబొరేటరీలో అట్లా పరిశోధన చేస్తే అలా కొట్టగా ఇక కొడితే ముక్కలు కావడానికి వీలు లేనటువంటిది ఒకటి మిగులుద్ది. దాన్ని పరమాణువు అన్నారు. ఎప్పుడైతే అంతవరకు వచ్చాడో ఆ పరమాణువులో నుంచి ఓం శబ్దం ఏర్పడింది ఆయన. కాబట్టి అంటే ఏమిటనమాట అర్థం? ప్రతి పదార్థములో కూడా ఈ ఓంకారం ఉన్నది అని. అంటే విభజించడానికి వీలు లేనటువంటి పరమాణువు ఏదైతే ఉందో ఆ పరమాణువులో ఇదిగో ఈ ఓం అనేటువంటిది ఉంది. కనుక ప్రతి వస్తువులో కూడా ఉన్నటువంటిది ప్రణవమే, అంటే ఓంకారమే, అంటే భగవంతుడే. ప్రతి దాంట్లో ఉంది కూడా భగవంతుడే, పరమాత్మ స్వరూపమైనటువంటి ప్రణవ శబ్దం అదే ఉంది. మరైతే దీన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే సరే, ఇది భౌతికమైనటువంటి దృష్టి, పోవటం పగలగొట్టుకోవటం. సరే, ఆధ్యాత్మిక దృష్టి దగ్గర చూస్తే ప్రపంచంలో ఏ గ్రంథంలోనైనా సరే ఉండేది ఏమంటే 52 అక్షరాలు. ఎక్కడున్నా 52 అక్షరాలు, ఇంకా రెండోది ఏముండదు. ఈ అక్షరాల యొక్క మూలం ఏమిటి? ఇది కనుక మనం పరిశీలిస్తే మన శరీరంలో 6 నాడీ కేంద్రాలు ఉన్నాయి. నాడి అంటే వెన్నెముకను ఆనుకోనున్నటువంటి సుషుమ్నా నాడి ఉండే ఆ సుషుమ్నా నాడికి 6 కేంద్రాలు ఉన్నాయి. 6 చోట్ల కేంద్రాలు ఉన్నాయి. ఈ 6 కేంద్రాలే మనం ఏమంటాం? షట్చక్రాలు అంటే. చక్రము అని అంటే అర్థం ఏంటంటే పద్మం. పద్మం అంటే పుష్పం అంటే కొన్ని పెటల్స్ అంటే దళాలు ఉంటాయి. కాబట్టి కొన్ని దళాలతో కూడుకున్నటువంటి పుష్పాలు ఉన్నటువంటి దాన్నే పద్మం అంటారు, దాన్నే చక్రం అని అంటారు. కాబట్టి మనకి ఇట్లా 6 రకాలైనటువంటి పద్మాలు ఉన్నాయి.
ఈ 6 పద్మాలకి రేఖలు ఎన్ని ఉన్నాయి అంటే 52 ఉన్నాయి. మొత్తం కలిపితే 52. ఈ 6ంటికి కలిపితే ఒకదానికి 6 ఉంటాయి, ఒకదానికి 10 ఉంటాయి, ఒకదానికి 12 ఉంటాయి, ఒకదానికి 8 ఉంటాయి, ఒకదానికి 2 ఉంటాయి. ఇక్కడికి ఆజ్ఞాచక్రానికి వస్తే 2. అంటే ఇట్లా మొత్తం కలిపితే ఏమిటంటే 52 అక్షరాలు, 52 దళాలు ఉన్నాయి. ఈ 52 దళాలు కూడా ఒక్కొక్క దళం ఒక్కొక్క అక్షరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఒక్కొక్క అక్షరానికి ప్రతీక అన్నమాట. ఇప్పుడు మీకు ఉదాహరణకి నేను ఆ అనేటువంటి అక్షరం పలకాలి. ఈ ఆ అనేటువంటి అక్షరం పలికాను కదా, ఇప్పుడు పలికితే శబ్దం బయటకు వచ్చింది కదా, మీకు వినపడ్డది కదా. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం అని అంటే ఒక్కొక్క దళం ఒక్కొక్క అక్షరానికి సంకేతం అన్నాం కదా. మరి ఆ అనేటువంటి అక్షరం కంఠస్థానంలో ఉన్నటువంటి విశుద్ధమనేటువంటి పద్మానికి సంబంధించి అక్కడ ఏమున్నాయంటే 16 ఉన్నాయి. ఏమున్నాయి? ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ 16 అక్షరాలు. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆ అని అనాలనుకున్నానో వెంటనే అక్కడ ఆ రేఖ అంటే ఆ దళం కదులుద్ది. ఆ దళం కదిలితే ఈ ఆ అనేటువంటి శబ్దం మీకు వినపడుద్ది, లేకపోతే లోపలే. ఎంత విచిత్రం చూడండి. ఈ లోపల ఉన్నటువంటి దళాలు అంటే ఈ పద్మ దళాలు, ఈ పద్మాలకు ఉన్నటువంటి దళాలు 52 అక్షరాలతో కూడుకొని ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దళం అలా కదులుతుందన్నమాట. ఒక్కొక్క దళం కదిలినప్పుడు ఒక్కొక్క అక్షరం శబ్దం మన బయటికి వస్తుంది. మరి ఈ దళాన్ని కదిలించే శక్తి ఇది. ఏమంటే దళం కదులుతున్నారు, బాగానే ఉంది. దాన్ని ఎవరు కదిలిస్తున్నారు? దాన్ని కదిలించడానికి మనం ఏమైనా పొల్ల ఏమైనా తీసుకొని నెడుతున్నామా? కాబట్టి ఈ దళం ఎట్లా కదులుతుంది? ఏమిటా విచిత్రం అని అంటే వాటంతా కదలవు. మహాత్ములైనటువంటి ఋషులు ఈ విషయాన్ని కనిపెట్టారు, ఎలా కదులుతున్నాయి ఇవి అని. ఈ 52 దళాలని కదిలించేటువంటి శక్తి ఏమిటంటే అనాహత ధ్వని అని అంటారు. అనాహత ధ్వని ఇదిగో ఇది దీన్ని కదిలించేది. దీన్నే కుండల్ని అంటారు, దీన్నే గాయత్రి అంటారు, దీన్నే ప్రణవం అంటారు. కాబట్టి దీనితో అది కదులుతుందన్నమాట. అయితే అనాహత ధ్వని అంటే ఏమిటండి? ప్రయత్నంతో చేసేటువంటి ధ్వని ఆహత ధ్వని, అప్రయత్నంగా జరిగేటువంటి ధ్వని అనాహత ధ్వని. మనం ప్రయత్నించి కనుక శబ్దంగానే చేస్తే అది ఆహత ధ్వని. మనం ఏ ప్రయత్నం లేకుండా దానంతరదేగానే శబ్దం కనుక వస్తే దాన్ని ఏమంటారు? అనాహత ధ్వని అని అంటారు. కాబట్టి ఇది మన ప్రయత్నం లేకుండా వచ్చేటువంటిది, ఇది నిరంతరము కూడా మనలో ఉంది. ఏమంటే ఈ ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ సందేహం వస్తుందిగా. దాన్ని కదిలించేది ధ్వని అన్నారు. ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చేస్తున్నారు అని అంటే అది మనలో నిరంతరము కూడా ఆ ధ్వని ఉన్నది. ఈ ధ్వనిని మనం మనలోనే వినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు, ఇప్పుడు కూడా వినొచ్చు. ఎలాగండి వినేది? మన 2 చెవులు మూసుకుంటే ఆ ధ్వని వినపడుతుంది, అంతే, ఇంకేమి లేదు. మన 2 చెవులు కనుక మూస్తే ఆ ధ్వని మనలో వచ్చేటువంటి ధ్వని ఇప్పుడు మనకు వినపడుతుంటుంది. ఈ ధ్వనికి ఒక స్పెషాలిటీ ఉంది. మరణ సమయం కనుక ఆసన్నమైతే ఈ ధ్వని క్షీణిస్తూ వస్తుంది. చివరికి ఒకనాటికి పూర్తిగా ఈ ధ్వని ఆగిపోద్ది. అది ఆగిపోయిందంటే వీడు మరణించాడు అని గుర్తన్నమాట. ఈ ధ్వని యొక్క సాధనలో నిష్ణాతులైనటువంటి మహాత్ములు కొంతమంది ఉంటారు. ఈ ధ్వనిని గురించి అంటే ఈ అనాహత ధ్వనిని గురించి బాగా జాగ్రత్తగా పరిశీలన చేసినటువంటి వాళ్ళు, దీంట్లో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు మహాత్ములు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ధ్వని యొక్క ప్రమాణాన్ని బట్టి నేను ఫలానా రోజున దేహాన్ని విడిచిపెట్టేస్తాను అని వాళ్ళు చెప్తారు, శిష్యునికి చెప్పేస్తారు. కాబట్టి ఆ క్షణానికి వాళ్ళంతా రెడీ చేసేస్తారు శిష్యులు. అంటే ఈ ధ్వనిని బట్టి మళ్ళా ధ్వని కనుక తగ్గుతుందా, క్షీణిస్తుందా అంటే మనకి ఆయుష్ దగ్గరికి వచ్చింది అని గుర్తన్నమాట. కాబట్టి ఇలా ఈ ప్రణవ ధ్వనిలోనే, ఈ ప్రణవ శబ్దంలోనే వేదాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వేదాలన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలుగా మనం ఉపాసన చేయాలి. వేదాన్ని మనం పరమాత్మగా భావించాలి. సరే, వేదం అనేది మరి పరమాత్మగా భావించడం అంటే ఏదో మనం భావిస్తాం, బాగానే ఉంది. వేదం అనేది ముఖ్యం మన దగ్గర ఉండదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఉన్నాయి వేదాలు? కానీ వేదాలకు ప్రతినిధులు ఉన్నాయి మన దగ్గర. ఎవరు? భగవద్గీత. ఎందుకంటే వేదాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారంగదు భగవద్గీత. అందుకని ఈ భగవద్గీత గ్రంథాన్ని లేదా వేదాలకు సంబంధించినటువంటి విషయాల్ని చెప్పినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో
అదిగో వాటిని మనం పరమ పవిత్రంగా భావించాలి. వాటిని కాళ్ళతో తొక్కటం కానీ ఇసిరే వేయటం కానీ ఇలాంటివి చేయకుండా వాటిని పవిత్రమైనటువంటి భావంతో నువ్వు చేయాలి. ఒకవేళ నీ చేతులోంచి జారిపోయినా, ఒకవేళ నీ చేతులోంచి ఒకరు అట్లా అనబోయేటప్పటికి ఒక విసురుగా తగిలినా తర్వాత నీ భావన మాత్రం పవిత్రమైనటువంటి భావన, ఒక పవిత్రమైనటువంటి గ్రంథం అనేటువంటి భావన అట్లా ఉండాలి. ఈ విధంగా మనం ఆ పరమాత్మని నిరంతరం కూడా గుర్తెచ్చుకోవచ్చు. ఈ శాస్త్రాల ద్వారా, ఈ వేదాల్లో ఉన్నటువంటి శబ్దాల ద్వారా పరమాత్మని మనం గుర్తెచ్చుకోవచ్చు. ఇక నాలుగవది ఏమిటంటే హే శబ్ద, ఆకాశంలో నేను శబ్దాన్ని అంటున్నాడు. ఆకాశంలో ఆయన శబ్ద రూపంలో ఉన్నాడు భగవంతుడు. అసలు ఆకాశం అంటే ఏమిటి? ఖాళీ ప్రదేశం. వస్తువులు వ్యక్తులు తిరగటానికి అవకాశాన్ని కల్పించేదే ఆకాశం. మనం తిరగాలంటే ఆకాశం ఉండాలి. ఆకాశంలా తిరగలేము. ఇప్పుడు ఇదంతా ఆకాశం ఉంది, తిరుగుతున్నాం. ఇప్పుడు ఆ గోడ ఉందనుకోండి, ఆ గోడ లోపల ఆకాశం లేదు. మనం కనుక గోడ లోపల తిరగాలనుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరికి తిరగలుగుతామా? ఎందుకంటే అక్కడ ఆకాశం లేదు, అంటే ఖాళీ ప్రదేశం లేదు. దానిలో కూడా ఏదైనా ఖాళీ చేస్తే ఇటు నుంచి అటు దూరవచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు. అంటే ఖాళీ ఉంటేనే కానీ లేకపోతే నువ్వు కదలటానికి వీల్లేదు. కాబట్టి ఇది ఒకటి. ఇక రెండవది ఏంటంటే రెండు వస్తువులు ఆకాశంలో రెండు దగ్గరికి వచ్చినాయి అనుకోండి, అప్పుడు శబ్దం వస్తుంది. రెండు చేతులైనా అట్లా కనుక కలిసినాయి అంటే చప్పట్లు వస్తాయి. అంటే ఆకాశంలో రెండు వస్తువులు కనుక దగ్గరికి వచ్చి కలిస్తే అప్పుడు శబ్దం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆకాశంలో వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం ఎలా వస్తుందంటే నేనే ఆ శబ్దాన్ని అని అంటారు. శబ్దం వల్ల రాగద్వేషాలు కలుగుతాయి. శబ్దం వల్ల రాగద్వేషాలు ఏమిటండి? మాటలేగా. ఒకళ్ళ మీద ఇష్టమైన ఒకళ్ళ మీద అయిష్టమైన మన యొక్క మాటల కారణంగానే నోరు మూసుకొని కూర్చుంటే ఏ రాగద్వేషాలు ఉండవు. మనం మాట్లాడితేనే వచ్చేది కోపం కానీ, తాపం కానీ, ఏడుపు కానీ, సంతోషం కానీ ఏదైనా వచ్చేది ఈ మాటల వల్ల. అంటే శబ్దంలో శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే శబ్దం మోక్షాన్ని కూడా నీకు అందిస్తుంది. కాబట్టి ప్రణవం శబ్దం కదా, మరి ఆ శబ్దమే కదా నీకు మోక్షానికి దారి చూపించేది. అందువల్ల శబ్దం వల్ల మోక్షం కూడా కలుగుతుంది. మరైతే ఈ శబ్దానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదే పరమాత్మ. ఇప్పుడు నువ్వు దూరం నుంచి అరుస్తున్నావు అనుకోండి, నువ్వు ఎక్కడున్నావో నా కంటికి కనపడతలా, ఏదో ఒక బండరాయి వెనకున్నావు, నా కంటికి కనపడతలా, కానీ నువ్వు అరవటం మాత్రం తెలుస్తుంది. ఎక్కడి నుంచి అరుస్తున్నావు అంటే నువ్వు ఆ శబ్దం ఎటు పక్క నుంచి వస్తుందో నేను కనుక ఆ పక్కకు కనుక వెళితే ఖచ్చితంగా నువ్వు కనపడతావు. అంటే నిన్ను పట్టుకోవాలంటే నీ దగ్గర నుంచి వచ్చినటువంటి శబ్దాన్ని ఆధారం చేసుకొని నేను కనుక వెళితే నువ్వు దొరుకుతావు. మరి పరమాత్మ కూడా అంతే. ఇప్పుడు పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ శబ్దాన్ని కనుక మనం దృష్టి పెట్టుకొని ఈ శబ్దం గుండా కనుక మనం ప్రయాణం చేస్తే అదిగో ఆ పరమాత్మ దగ్గరికే మనం చేరుకుంటాం. అందువల్ల పరమాత్మని మనం చేరుకోవడానికి శబ్దం కూడా ఉపయోగపడుతుంది. ఈ శబ్దం ద్వారా భగవంతుడిని మనం గుర్తించవచ్చు. ఈ శబ్దానికి మనసులో లైవ్ అయిపోయేటువంటి ఒక స్వభావం ఉంది. నిజంగా చెప్పాలంటే మన మనస్సు పాము లాంటిది. పాముకి రెండు లక్షణాలు ఉన్నాయి. వంకర టింకరగా పోవటం, కనిపించినండి కాటేయటం. ఈ పాముకి రెండు లక్షణాలు. వంకర టింకరగా పోద్ది, అది ఎప్పుడు కూడా సూటిగా పోదు పాము, మీరు చూసే ఉంటారు. కనుక పాము ఎప్పుడు పడేటో వంకర టింకరగా పోద్ది. ఏదైనా అడ్డం కనుక వస్తే ఎవరైనా అడ్డం కనుక వస్తే కాటేస్తాం. అయితే నాగస్వరం కనుక వినిపిస్తే తన్మయమైపోద్ది, దాన్ని అది మర్చిపోద్ది. మనం కూడా అప్పుడు సంగీతం ఇష్టమైనటువంటి వాళ్ళు అందులో లైవ్ అయిపోతూ ఉంటాం. అదే ప్రకారంగా నాగస్వరం కనుక వినిపించినట్లయితే ఈ పాము అలా అందులో మైమర్చిపోద్ది, తన్మయమైపోద్ది. మరి మనస్సు కూడా అంతే. మనస్సు పాము లాంటిదని చెప్పాం కదా, మరి పాముకి లక్షణాలు రెండు చెప్పాక మనస్సు కూడా అంతే వంకర తింకరగా పోద్ది. మనసు కూడా అంతే, చూసిన దానిలా కావాలంటే, అది కనిపించిన దానిలా కాటేస్తే ఈ చూసిన దానిలా కావాలి మనస్సు. కాబట్టి పావుకున్నటువంటి లక్షణాలు రెండు కూడా మనసుకున్నాయి. అయితే ఇంకోటి ఏంటి చెప్పాం, నాగస్వరం కనుక వినిపిస్తే లైవ్ అయిపోద్ది అని చెప్పాం కదా. మరి ఇప్పుడు కూడా అంతే, దీర్ఘమైనటువంటి ప్రణవోచ్చారణ కనుక చేసినట్లయితే ఈ మనస్సు కాస్త నిశ్శబ్దంలో లైవ్ అయిపోద్ది. ఎక్కడ నిశ్శబ్దం వస్తుంది? ఒక ఓంకారం కనుక మనం చెప్పామంటే
అకార ఉకార మకారాలతోటి ఓంకారం చెప్పిన తర్వాత కాసేపు నిశ్శబ్దం ఉంటుంది. మళ్ళీ రెండోసారి ఓంకారం చెప్పేటప్పుడు ఈ ఓంకారానికి మధ్యలో ఏముందనంటే నిశ్శబ్దం ఉంది. దీన్ని ఏమంటారంటే తురియం అంటారు. అక్కడే పరమాత్మ ఉంది, నిశ్శబ్దంలోనే పరమాత్మ ఉంది. ఈ శబ్దం ద్వారా మనం కనుక, శబ్దం అంటే ప్రణవం కనుక చేస్తే శబ్దం వస్తుంది. ఈ శబ్దం ద్వారా మనం కనుక వెళితే నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దంలో పరమాత్మ ఉన్నాడు. ఆ ప్రకారంగా మనం పరమాత్మ దగ్గరికి చేరుకోవచ్చు. అంటే అర్థం ఏమిటంటే మనస్సుని లయింపజేసేటువంటిది కూడా శబ్దమే. ఇది తురియావస్థ, ఇది నిశ్శబ్దం. కాబట్టి భగవంతుని యొక్క ఉపాసనకి మనం ఎక్కడికి పోవాల్సినటువంటి పని లేదు, ఏ క్షేత్రాలకి తిరగాల్సినటువంటి అవసరం లేదు, ఏ దేవాలయాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. శబ్దం ద్వారా ఉపాసన చేయవచ్చు. శబ్దం అంతా కూడా పరమాత్మే అని ఉపాసన చేయాలి. కాబట్టి ప్రతి శబ్దంలో ఉన్నది పరమాత్మే. మనం మాట్లాడుతూ ఉంటే ఎన్ని శబ్దాలు వస్తున్నాయి రోజుకి? కొన్ని వేలు వస్తాయి. శబ్దం వచ్చినప్పుడల్లా నువ్వు పరమాత్మను గుర్తు చేసుకుంటే ఏం కావాల్సిందేమీ లేదు. కానీ కనీసం 100లో ఒక్కసారి కనుక గుర్తు చేసుకుంటే చాలు. నువ్వు కనుక 10,000 సార్లు కనుక మాట్లాడితే రోజుకు 100 సార్లు నువ్వు పరమాత్మను గుర్తుంచుకున్నట్టు. అందువల్ల శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దంలో ఉన్నటువంటి శక్తి పరమాత్మ అని మనం భావిస్తూ ఉండాలి. ఇది ఉత్తమమైనటువంటి ఉపాసన అవుతుంది. ఆకాశం అంతటా కూడా ఉన్నది పరమాత్మే అనేటువంటి ఆ భావన. ఎందుకంటే ఆకాశంలో కదా శబ్దం, కాబట్టి ఆకాశం అంతటా పరమాత్మే ఉన్నాడు అనేటువంటి భావన చేయాలి. మనం ఆకాశాన్ని చూస్తాం, నీళ్లు చూస్తాం, నిప్పు చూస్తాం, సూర్యచంద్రులు చూస్తాం. అందుకని మనం ఏం చూస్తాం వాటినే చెబుతున్నాడు ఇక్కడ. వేదాలను అయితే మనం చూడంగానే దాని గురించి కూడా చెప్పాడు. ఎందుకంటే ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అది కూడా పనికొస్తుంది. ఇక 5వది ఏమిటంటే పౌరుషం ఋషు అన్నారు. అంటే మానవుల్లో పురుషార్థం, మానవుల్లో ఉన్నటువంటి పౌరుషం, పరాక్రమం. ఈ పౌరుష పరాక్రమాలన్నీ కూడా పురుషార్థం మీదనే ఆధారపడదు. పట్టుదలతోటి ఒక ఫలితాన్ని సాధించాలి అని కనుక పనిచేస్తే దాన్ని పౌరుషం అన్నారు. ఇటువంటి పౌరుషం అంటే పట్టుదల ఎవరిలో ఉంటుందంటే మానవుల్లో ఉంటుంది. ఈ శక్తి జంతువుల్లో కానీ మిగిలినటువంటి ఏ పక్షుల్లో కానీ క్రిమికీటకాల్లో కానీ వేటిట్లో కూడా ఈ పట్టుదల, ఈ పౌరుషం ఉండదు. కానీ మనం అప్పుడప్పుడు వింటుంటాం, పాముకి పగా ఉంటుందండి, ఫలానా వాడు ఎవడన్నా కానీ తొక్కితే ఖచ్చితంగా వాడిని కాటేసేదాకా అది నిద్రపోదు, త్రాచుకోం కనుకైతే అని అనుకుంటాం. కానీ అది కూడా దాని పౌరుషం కాదు. అది ఏమిటంటే దాని సహజ లక్షణం. అంటే ఆ లక్షణంతో అది వచ్చింది ఈ లోకంలోకి, అంతే తప్ప అది కావాలని తెచ్చుకున్నది కాదు. ఆ శక్తి అది కావాలని తెచ్చుకున్నది కాదు. కాబట్టి మిగిలినటువంటి ప్రాణికోట్లన్నీ కూడా ఎంత పౌరుషం ఉన్నట్టుగా కనిపించినప్పటికీ కూడా వాటి పౌరుషం అంతా కూడా వాటి యొక్క సహజ లక్షణం, పుట్టుకతో వచ్చినటువంటి లక్షణమే కానీ ఇప్పుడు కావాలని తెచ్చుకున్నటువంటి లక్షణం కాదు. కానీ మానవుడికి మాత్రం అట్లా కాదు. నువ్వు పట్టుదలతో కొన్ని పనులు చేస్తావు, కొన్ని పనులు ఆ పని మనకెందుకు అని అనుకుంటావు. అంటే కొన్నిటి మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉంటే నీకేదో ప్రయోజనం కలిగిస్తాయి అనుకున్నటువంటి వాటి మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ పురుషార్థం ఏదైతే ఉందో ఇది మానవుడు మాత్రమే సాధించేటువంటిది. పురుషార్థాన్ని సాధించాలి. ఆ పురుషార్థం నేనే అంటున్నాడు భగవానుడు. ప్రారంధం, పురుషార్థం అని రెండు ఉన్నాయి, కర్మ సంబంధమైనటువంటి విషయాలు. ప్రారంధం అంటే ఏమిటంటే లోగా మనం చేసినటువంటి దానికి ఇప్పుడు పొందే ఫలం. పురుషార్థం అంటే ఏమిటంటే ఇప్పుడు చేసేటువంటి దానికి భవిష్యత్తులో పొందుతాం ఫలం. భవిష్యత్తులో పొందబోయే ఫలితానికి ఇప్పుడు ఏం చేస్తామో దాన్ని మనం పురుషార్థం అని అంటాం. కాబట్టి ఇప్పుడు నీవు చేసేటువంటి పురుషార్థం ఏదైతే ఉందో అది తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇచ్చేది. మరి మానవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. ప్రతివాడు ప్రశ్న వేసుకోవాలి, నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి, నేను ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏమిటి, నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నా లక్ష్యాన్ని నేను ఎట్లా నెరవేర్చుకుంటాను, అసలు నా లక్ష్యం ఏంటి. ఈ ప్రశ్నలన్నీ కూడా మానవుల్లో రావాలి. ఈ ప్రశ్నలు వచ్చినటువంటి వాడే పరమార్థాన్ని అందుకుంటాడు, మిగిలినటువంటి వాడికి మాత్రం అవకాశం లేదు. మరి మానవుడు తను వచ్చినటువంటి పని ఏమిటో తెలుసుకొని దాన్ని సాధించడానికి పురుషార్థం చేయాలి. ప్రారంభం మీద ఆధారపడేటువంటి వాడు నపుంసకుడు. అంటే ఏమిటన్నమాట, మనం అప్పుడప్పుడు అంటుంటాం మోక్షం అంటే ఏవాలంటే ఆ భగవంతుడు దయ ఉంటే వచ్చింది, లేకపోతే లేదు అంటే ఆడు సోమరిపోతు, అందుకనే నపుంసకుడు అని అన్నారు.
దీన్ని మనం ప్రయత్నం చేసి తెచ్చుకోవాలి. మనకు వచ్చేటువంటి డబ్బు కానీ సుఖం కానీ దుఃఖం కానీ ఇవన్నీ కూడా పురుషార్థం కాదు, ఎప్పుడో చేసిన పురుషార్థం ఇప్పుడు ప్రారంభంగా వచ్చింది. కానీ మనం పొందాల్సినటువంటి మోక్షం అండే ఇది మాత్రం పురుషార్థం చేసి మాత్రమే సాధించాలి. కాబట్టి ఈ పురుషార్థం అనేటువంటి దాన్ని కనుక నువ్వు సాధిస్తున్నావంటే ఆ శక్తి పరమాత్మే. భగవంతుడు చెబుతున్నాడు, నేనే ఆ పౌరుషాన్ని, ఆ పురుషార్థాన్ని నేనే అని అంటున్నాడు. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడి యొక్క సొత్తు. కాబట్టి ఆ శక్తి భగవంతుడే అనేటువంటి భావన చేయాలి. ఇలా ప్రతివాడు కూడా పురుషార్థాన్ని చేయటం భగవంతుడి యొక్క పూజ అవుతుంది. మరి ఇక్కడ మనం ఇంతవరకు 8వ శ్లోకంలో 5 విభూతుల గురించి మనం తెలుసుకున్నాం. ఈ 5 విభూతులు కూడా మనకి తటస్థపడే ఒక్క వేదాలు తప్ప మిగిలిన 4 కూడా మనకి తటస్థపడే. ఎందుకంటే మనం ఏదో పురుషార్థం చేస్తూనే ఉంటాం. ఈ నీటిని చూస్తూనే ఉంటాం, సూర్యచంద్రుల్ని చూస్తూనే ఉంటాం, మరి ఆకాశం శబ్దం అని అంటే మనం శబ్దాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇవన్నీ మనం చేసేవి. అందుకని ఇలా మనం చేసేటువంటి వాటిట్లో, మనం చూసేటువంటి వాటిట్లో, మన జీవన గమనంలో మనకి తటస్థపడేటువంటి వాటిట్లో, వాటన్నింటిలో కూడా పరమాత్మను చూసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. మరి ఇంకా కొన్ని విభూతులు తర్వాత శ్లోకంలో 9వ శ్లోకంలో చెప్పబోతున్నారు. దాన్ని మనం రేపు చెప్తాం.